అమ్మ నీ నొప్పులు తగ్గడానికి నువ్వు పొద్దున్నే లేవంగానే గోరువెచ్చటి నీళ్ళు తాగు. 1 లీటర్ తాగాలి. లీటర్ అంటే 4 గ్లాసులు. నువ్వు ఒకసారి తాగలేవు కాబట్టి లేవగానే 2 గ్లాసులు తాగు. మళ్ళీ బ్రష్ చేసుకున్న ఒక పావు గంటకి 2 నిమిషాలకు మళ్ళీ 2 గ్లాసులు తాగు. ఇది అయిపోయింది. నీ కామన్ ఇక నువ్వు జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సింది. ఆ తర్వాత నీకు వెయిట్ లాస్ కావాలి. నీ ఇది మోకాల నొప్పులు తగ్గాలన్నా మిగతా సమస్యలకు పరిష్కారం కావాలన్నా ముందు నువ్వు వెయిట్ తగ్గాలి. వెయిట్ తగ్గాలంటే బయట వాటన్నిటికీ వాడే బదులు మన సహజ పద్ధతిలో దొరికేటటువంటి బూడిద గుమ్మడికాయ, తర్వాత సొరకాయ, కీర, వీటిలలో 3 వీలైతే 3 చూడు, లేదా కనీసం ఒకటైనా 40 రోజులు వాడాలి. ఈ 40 రోజులలో ఏది ఫస్ట్ సొరకాయ అయితే మంచి చీఫ్ అండ్ బెస్ట్, చాలా మనకు అందరికి అందుబాటులో ఉండేటటువంటిది. కీర అయినా ఓకే. ఫస్ట్ సొరకాయతో స్టార్ట్ చేయండి. సొరకాయ ఒక వారం రోజులు, ఆ తర్వాత బూడిద గుమ్మడికాయ వారం రోజులు, తర్వాత కీర. అమ్మ ఇది ఉదయం పూట మిక్సీ బట్టి ఫ్రిడ్జ్లో పెట్టబాకు, బయటనే పెట్టుకోయి. ఒకవేళ ఇన్ కేస్ ఫ్రిడ్జ్లో పెడితే గంట ముందు తీసి బయట పెట్టు. తీసి అట్లా పెట్టుకొని చేసుకొని దాంట్లో కొంచెం తేనె వేసుకో. 2 స్పూన్ల తేనె, అరచక్క నిమ్మరసం పెట్టుకొని తాగు. ఓకేనా? నీకు బాగా పనిచేస్తుంది. తర్వాత నీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ మొత్తం కూడా క్లియర్ అయ్యింది దీనివల్ల. మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. వెయిట్ లాస్ అయితే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఇక టిఫిను అమ్మ నువ్వు జావా పచ్చజొన్నలు ఉన్నాయి కదా, పచ్చజొన్నలు నువ్వు జావా వేసుకుని తాగు. మధ్యాహ్నం పూట మంచిగా అన్నం తిను. అన్నం ఎట్టు తింటావు? కూర ఎక్కువ అంత ఎక్కువ ఉండాలి, కలుపుకుంటూ ఉండాలన్నమాట. అంటే కూరలో అన్నం తిన్నట్టు ఉండాలన్నమాట. అంత ఎక్కువ ఉండాలి కూర. ఉప్పు కారం మ్యాక్సిమం తగ్గింది అమ్మ. ఉప్పు కారం తగ్గించేసి తినేసి రాత్రిపూట పండ్లు మాత్రమే తిను. పండ్లలో అరటిపండు తినపాకు, సపోటా తినొద్దు, సీతాఫలం వద్దు, మామిడి పండు వద్దు. ఈ తప్ప మిగతా ఇది. ఓకేనమ్మా? నీకు అందుబాటులో ఉండేవి పల్లెటూళ్ళలో కానీ లేదా నీకు అందుబాటులో ఉండేవి ఎట్లుంటాయి అంటే జామకాయలు ఉంటాయి కదా, బొప్పాయి ఉంటాయి కదా, మన ఈ పుచ్చకాయ ఉంటాయి కదా, ఈ ఉంటాయి అందుబాటులో ఉన్నా. నువ్వు 3-4 రకాలే అవి కొన్ని కలుపుకొని తిను. అన్నం తిన్నట్టు తిను. ఓకేనా అమ్మ? మరి కొద్దిగా తిని మళ్ళీ నువ్వు టాబ్లెట్ వేసుకొని ఇవన్నీ మళ్ళీ గందరగోళం కాకుండా మంచిగా నువ్వు తిను. రాత్రికి అన్నం తినకూడదు, పండ్లు తినాలి. పండ్లు కూడా అన్నం తిన్నట్టు తినాలి. 3-4 రకాలు ఎక్కువ తిను. ఓకే? హ్యాపీ అయినా ఓకే, ఏ ప్రాబ్లం లేదు. అమ్మకి ఏం ప్రాబ్లం లేదు, తినొచ్చా. తినేసి నీళ్ళు తాగడం నీకు చెప్పా. టిఫిన్ చేసిన గంట తర్వాత 2 గ్లాసులు నీళ్ళు, మధ్యాహ్నం అన్నం, సాయంత్రం రాత్రిపూట భోజనం అంటే పండ్లు ఏదైనా. వీటికి అర్ధగంట ముందు 2 గ్లాసులు, గంట తర్వాత 2 గ్లాసులు ఎట్లా తాగమ్మా.